నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్ రాజధాని ఖమేనీ బంకర్ ప్రాంతంలో భీకర బాంబు దాడి. ఆంధ్రప్రదేశ్లో పెరిగిన ఆదాయం, రెవెన్యూ శాఖలో భారీ పెరుగుదల. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, బయట వరకు క్యూలైన్. వైరస్ ముఖం చాటేస్తుంది, శాంతిస్తున్న మహమ్మారి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. రేపటి నుంచి ఇంకా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేసవి సెలవులు పూర్తి కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంటుందని భావించిన గత నెల రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా సర్వదర్శనం భక్తులకు సులువుగా దర్శనం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలలో వసతి గృహాల సంఖ్య కూడా దొరకక అనేక మంది బయట ఉంటున్నారు. కొందరు కింద తిరుపతిలోనే వసతిని తీసుకొని వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాలినడకన వచ్చే భక్తులు, 300 రూపాయల ప్రత్యేక దర్శనం కోసం వచ్చే భక్తులు, సిఫార్సు లేఖల ద్వారా వస్తున్న భక్తులు, ఇలా అన్ని రకాలుగా క్యూ లైన్లలో వేచి ఉండక తప్పడం లేదు. కంపార్ట్మెంట్లన్నీ గత కొంతకాలం నుంచి నిండిపోయి ఉంటున్నాయి. అన్ని కంపార్ట్మెంట్లు నిండి ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయి బయట వరకు క్యూ లైన్ విస్తరించింది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉదయం ఉచిత దర్శనం క్యూ లైన్లోకి టోకన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు 6 గంటలకు పైగానే సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 80,440 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.47 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతుంది. యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. వైరస్ వ్యాప్తి నెల రోజుల్లోనే తగ్గడం ప్రారంభించిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా కేరళ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. అక్కడ ఉండే జన సాంద్రతతో పాటు వాతావరణ పరిస్థితులు వైరస్ పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య నామమాత్రంగానే నమోదవుతున్నాయి. అయినా భారత ప్రభుత్వం మాత్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసి అన్ని రకాలుగా ముందు జాగ్రత్తలు పాటించేలా చేసింది. కోవిడ్ వార్డులను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన ఔషధాలను కూడా సిద్ధం చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా ఢిల్లీలో ఒక్కరోజే 65 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత 51 కేసులు రాజస్థాన్లో నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 6,483కు పడిపోయిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీటిలో అత్యధికంగా కేరళలో 1,384, గుజరాత్లో 1,105, పశ్చిమ బెంగాల్లో 747, కర్ణాటకలో 653, ఢిల్లీలో 620 కేసులున్నాయి. 24 గంటల్లో 4 మరణించారు. కేరళ, ఢిల్లీలో 2, మహారాష్ట్రలో 2 కరోనాతో చనిపోయారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు ఈ ఏడాది మరణించిన వారి సంఖ్య 113కి పెరిగిందని వైద్యాధికారులు తెలిపారు. ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలను వెంటనే మూసివేయాలని ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ నాయకులు గాంధీ రోడ్లోని శ్రీ చైతన్య బ్రాంచ్ వద్ద ధర్నా చేస్తూ డిమాండ్ చేశారు. ఫీజుల దోపిడీపై చర్యలు తీసుకోకుండా ప్రోత్సహిస్తున్న ఆర్ఐఓను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అనుబంధ సంస్థ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ విద్యార్థి నాయకులు బండి చలపతి, ప్రవీణ్, ఉదయ్, ఓం రాజు తదితరులు పాల్గొని విద్యా సంస్థలు మూసివేయాలంటూ నినాదాలు చేశారు. కార్పొరేట్ కళాశాలకు అమ్ముడుపోయి వాళ్ళు ఇచ్చేటువంటి ముడుపులకి కకృతిపడి న్యాయ పోరాటం చేసినటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకులపైన దౌర్జన్యంగా అక్రమంగా అరెస్టు చేసి దాదాపుగా నిన్న రాత్రి 12 వరకు కూడా జైలు స్టేషన్లో ఉంచడం అనేది చాలా బాధాకరం.
మేము కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అయ్యా గత ప్రభుత్వం కార్పొరేట్లకు అమ్ముడుపోయింది, ఈ రాష్ట్రంలో విద్యని కార్పొరేటీకరణ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా న్యాయం చేస్తాము, అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్ కళాశాలల మీద చర్యలు తీసుకోవడం చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం కార్పొరేట్లకు ఈరోజు బూట్లు లాగుతా ఉందని చెప్పి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పటికైనా సరే ఈ తిరుపతి నగరంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే అక్రమంగా అనుమతులు లేకుండా ఈరోజు కనీస వసతులు లేకుండా నడుపుతున్నారో అటువంటి క్యాంపస్ల మీద, బిల్డింగ్ల మీద ఈరోజు చర్యలు తీసుకోవాలా. మాది మంచి ప్రభుత్వం, మేము విద్యకి పెద్దపీట వేస్తామని చెప్పారు. ఈరోజు ప్రభుత్వ విద్యని అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. కానీ ఈరోజు కేవలం ఏ కూటమి ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థల వరకే పరిమితం అయిపోయి ఈరోజు అరాచకాలు సృష్టిస్తూ ఉన్నది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇదే విధంగా కూడా ఈ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు వ్యవహరిస్తే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడతామనేసి తెలియజేస్తా ఉన్నాం. ఏఎస్ఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి సి ప్రవీణ్ కుమార్. స్వర్గీయ మాజీ సీఎం ఎన్టీ రామారావు కుమార్తె సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జన్మదినం సందర్భంగా ఈ నెల 20వ తేదీ తుడాకచ్చప్పి ఆడిటోరియం నందు ఎన్టీఆర్ ట్రస్ట్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వాహకులు దివాకర్, రమేష్, చిరంజీవి తదితరులు మీడియాకు తెలియజేశారు. మా ట్రస్ట్ తరపున ఎన్టీఆర్ ట్రస్ట్ ఇద్దరు సంయుక్తంగా కచ్చప్పి ఆడిటోరియం నందు రేపు ఉదయాన్నే 9 గంటల నుంచి సాయంత్రం వరకు డోనర్స్ వచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి చాలామంది సంసిద్ధత తెలియజేసినారు. మేము ప్రోగ్రాం పెట్టిన దానికి అందరూ హర్షిస్తూ మాకు వస్తున్నారు. అందరూ నాయకులు, తిరుపతి నాయకులు అందరూ వచ్చి పాల్గొంటారని. రెండవది తిరుపతి యువత ఔత్సాహకమైన వాళ్ళు రక్తదానం గురించి అందరికీ తెలుసని మేము కూడా చెప్తున్నాము. రక్తదానం చేయడానికి యువకులు ముందుకు వచ్చి ప్రోగ్రాంని సక్సెస్ చేయాలని కోరుతున్నాము. తిరుపతి కార్పొరేషన్కు చెందిన ప్రాపర్టీ చాళుక్య హోటల్ను అమ్మకానికి పెడితే వైసీపీ అధిష్టానం ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తామని వైసీపీ నేతలు వాసు యాదవ్, పసుపులేటి సురేష్, ఇమ్రాన్ తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో హెచ్చరించారు. ఈరోజు మీరు చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చినా కూడా మిమ్మల్ని శాసనసభ్యులుగా ఈ తిరుపతి ప్రజలు గెలిపించారు కదా, మీ జేఎంసీ ట్రస్ట్ అని ఒకటి మీరు పెట్టుకొని అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసుకుంటూ ఖాళీ కుండలు పెడుతూ దాంట్లో అప్పుడప్పుడు నీళ్లు పోస్తూ ఒక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా. మరి ఆ ట్రస్ట్ ద్వారానే మున్సిపల్ కార్పొరేషన్ కొత్త భవనాన్ని మీరు కట్టండి. అప్పుడు తిరుపతి ప్రజల మీద మీకు ప్రేమ ఉంది అని మేమందరం కూడా నమ్ముతాం. మీరు ఆల్రెడీ ఒక కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళే కదా. మరి ఆ తిరుపతి కొత్త మున్సిపల్ భవనాన్ని మీరే కట్టేయండి. ఎందుకు తిరుపతి ప్రజల ఆస్తుల్ని అమ్మడము, ఇంకొకటి చేయడం? ఇది కరెక్ట్గా మంచి పద్ధతి కాదు. ఇది రాజకీయాలకు అతీతంగా చేసినటువంటి పోరాటం. దీంట్లో ఏమాత్రం కూడా రాజకీయ లాభాపేక్ష ఆశించకుండా కేవలం కార్పొరేషన్ దివాలా తీసేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోకుండా దీని ద్వారా అయినా కూడా ఈ ప్రభుత్వ పెద్దలకి కార్పొరేషన్ పైన ప్రత్యేక దృష్టి సారించి తగినటువంటి రీతిలో నిధులతో ఆదుకోవాలని మేము చేసినటువంటి పోరాటమే తప్ప ఇందులో ఏమాత్రం కూడా రాజకీయ లాభాపేక్ష లేదు. మరి ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదం పొందకుండా ఈ తీర్మానంలో వ్యతిరేకించినటువంటి వాళ్ళందరికీ కూడా కార్పొరేటర్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంత పెద్ద ఎత్తున గత 2 రోజులుగా కార్పొరేషన్ ఆస్తులను అమ్మడం ఏంటి ఈ ప్రభుత్వం అని వ్యతిరేకిస్తుంటే ఇంత పెద్ద వ్యతిరేకతలో కూడా కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే రాజకీయం చేస్తాం, మిగిలిన విషయాలతో మాకు సంబంధం లేదు, రాజకీయాలే మాకు ముఖ్యం, తిరుపతి మాకు సంబంధం లేదు, తిరుపతి ప్రజల మనోభావాలు మాకు సంబంధం లేదనేటువంటి విధంగా కొంతమంది ప్రవర్తించారు. మన రాష్ట్రంలో స్వల్ప శాతం ఉన్న ఓసీల మధ్య ఎక్కువ శాతం ఉన్న బీసీలు నలిగిపోతున్నారని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రారావు, స్టేట్ కోఆర్డినేటర్ పరంజ్యోతులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలలో ఉన్నటువంటి బహుజనులు సమైక్యపరిచి ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ భాషా సంస్కృతులు, రాజకీయ సమీకరణాలు, కుల
ఏర్పాట్లు కుల ఆధిపత్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఆయా వర్గాల యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బహుజన కులాలను ఐక్యం చేసి మాన్యశ్రీ కాన్శ్యామ్ గారు చెప్పినటువంటి బహుజన రాజకీయ సిద్ధాంతాన్ని ఈ భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ రాష్ట్రాల్లో అమలు చేసి ఈ 5 రాష్ట్రాల్లో ముందుగా మా పని కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రాల్లో బహుజన సమాజ్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఏర్పడింది. ఈ ట్విన్ టవర్స్ లాగా ఓ పక్కన కమ్మ ఎమ్మెల్యేలు 35 మంది, అలానే 32 మంది రెడ్డి ఎమ్మెల్యేలు. వీళ్ళు ఉన్నది జనాభా తక్కువ. ట్విన్ టవర్స్, ఈ ట్విన్ టవర్స్లో మీరు చూస్తే చాలా సన్నని టవర్స్ ఇవి, ఏం బలంగా ఉండవు, బేస్ తక్కువ ఈ టవర్స్కి. 8%, ఒకటి 3 ఇంకోటి 4, 2 కలిపితే 8%. మరి అన్నిటికన్నా పెద్ద బేస్ ఉన్నది బీసీలు 45%. ఎంత స్ట్రాంగో చూడండి. 45% ఉన్నారు, కానీ 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రోజున అసెంబ్లీలో. అలానే 8% ఉన్నటువంటి ముస్లింలు కేవలం 3 ఉన్నారు. ఎంత అన్యాయమో చూడండి. ఇదే ప్రాతిపదికన మన స్టేట్ క్యాబినెట్లో 25 పదవులు ఉంటే 25 మందిలో 8 మంది బీసీలు, 1 ముస్లిం, 9 మందే ఉన్నారు క్యాబినెట్లో. ఇద్దరూ కలిపితే కనీసం 14 మంది మంత్రులు ఉండాలి. తిరుమల శ్రీవారి ప్రియ భక్తుడు హదీరాం బావాజీ 596వ జయంతిని టీటీడీ యాజమాన్యం జయంతోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు అన్ని వసతులు కల్పించాలని శ్రీ స్వామి హదీరాం బావాజీ పరిరక్షణ సమితి నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో కోరారు. తిరుమలలో హదీరాం బావాజీ మఠం ఈరోజు చూస్తూ ఉంటే భక్తులకు ఎటువంటి సదుపాయాలు లేని విధంగా చాలా బాధాకరంగా విషయం ఇది. ఇలాంటి తరుణంలో ఇంతమంది భక్తాదులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారంటే మఠంలో సదుపాయాలను కొద్దిగా కొరత ఉండడంతో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను, అక్కడ స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరిని ఈ మీడియా వేదికగా వారిని కోరుకుంటూ, మేము ప్రతి సంవత్సరం స్వామివారిని తలుచుకుంటూ ఎక్కడో వివిధ రాష్ట్రాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి బంజారా భక్తులు తరలి వస్తున్నారు. కావున ఇలాంటి సందర్భంలో కూడా మాకు ఈ యొక్క వసతుల నిమిత్తం మాకు కల్పించకపోతే మా బంజారా భక్తులు తిరుమలకి రాకపోవడం, నిలిపేయడం, మా సాంప్రదాయాలను కూల్చేయడం, మా సాంప్రదాయాలను పాటు అన్నీ ఇప్పటికే నిమగ్నమయ్యాయి. కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ స్థలాన్ని అమ్మకానికి మద్దతుగా ఓటు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల సభ్యత్వాన్ని రద్దు చేయాలని మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ మౌర్యకు వినతి పత్రం అందజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో కార్పొరేటర్లు సమావేశమై అనంతరం తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్యకు వినతి పత్రాన్ని అందజేశారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసినప్పటికీ విప్ను బేఖారు చేస్తూ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ను మేయర్ డాక్టర్ శిరీష కార్పొరేటర్లు కోరారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ నిర్ణయాన్ని గౌరవించకుండా తిరుపతిలో అత్యంత విలువైన చాళుక్య లాడ్జ్ స్థలాన్ని అమ్మకానికి పెట్టిన కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ను విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి చేయాలే గాని తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో అత్యంత విలువైన మున్సిపల్ స్థలాన్ని అమ్మకానికి పెట్టి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తామంతా ప్రజల పక్షాన నిలిచి ప్రజల గొంతుగా ప్రశ్నిస్తామని అన్నారు. తిరుపతిలో పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు నగరపాలక సంస్థ పరిధిలోని అత్యంత విలువైన స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమ అందరిపై ఉన్నప్పటికీ కొద్దిమంది కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వ నాయకులకు తలొగ్గి అనుకూలంగా ఓటు వేశారని అన్నారు. ప్రజల పక్షాన నిలిచి ప్రజలకు అనుకూలంగా వ్యవహరించాల్సిన కార్పొరేటర్లు ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపాలో గెలిచి పార్టీ నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేయని వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తరపున ఎవరైతే కార్పొరేటర్లుగా నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా పార్టీ తరపున విప్ జారీ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి సాధారణ కౌన్సిల్ సమావేశంలో దాదాపుగా 84 ఎజెండాలు, 2 రౌండ్ టేబుల్ సబ్జెక్ట్స్తో కూడినటువంటి ఎజెండా మనందరికి కూడా ప్రవేశపెట్టడం కౌన్సిల్లో చూసాం. అందులో ముఖ్యంగా ఒకటేంటంటే అంటే మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్థలాన్ని విక్రయించేది ఒక సబ్జెక్ట్ మనందరికీ తెలుసు. సో ఆ సబ్జెక్టుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతి ఒక్కరం కూడా వ్యతిరేకించాలి అని ఒక విప్ పార్టీ తరపున పెద్దలు జారీ చేయడం జరిగింది. సో ఆ పార్టీ ఏదైతే జారీ చేశారో ఆ విప్కు ధిక్కరించి ఆ సబ్జెక్టుకు ఎవరైతే అనుగుణంగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారో వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని ఇవాళ వైఎస్ఆర్ పార్టీ తరపున మేమందరం కూడా కమిషనర్ గారిని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 10 లక్షలు ఒక అంకణానికి అమ్మితే నష్టం ఉండదు, నష్టం రాదు, ఏం కాదు అని చెప్పేసి ఒక పత్రికలో ప్రచురించడం జరిగింది. ఈరోజు వాళ్ళు చెప్పిన ప్రకారమే 39 సెంట్లు అండి. అంటే 468 అంకణాలు ఉన్నాయి. 468 అంకణాలు 10 లక్షల చొప్పున అమ్మినా కూడా 46,80,00,000 వస్తుంది. మాకు కావాల్సింది మున్సిపల్ ఆఫీసు నిర్మాణానికి కావాల్సిన అమౌంట్ 77,80,00,000. అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది అమ్మినా కూడా మాకు సరిపోదు. అలాంటప్పుడు అంటే ఇంకో జాగాని కూడా అమ్మడానికి రెడీగా ఉన్నారా? అట్లా ఈ మున్సిపల్ జాగాలన్నీ ఇలా అమ్ముకుంటా పోతే తిరుపతి ప్రజలు ఏమవ్వాలండి? చాలా అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని మా కౌన్సిల్ మొత్తం వ్యతిరేకించింది. కానీ ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీలో ఎవరు ఆమోదిస్తే వాళ్ళు దాని ప్రకారం మూవ్ అవుతామండి. ఇంకా కౌన్సిల్ ఎందుకండి? కౌన్సిల్లో కార్పొరేటర్లు అందరూ వ్యతిరేకించినప్పుడు మళ్ళీ కమిటీ ఎందుకు ఏర్పాటు చేస్తారు? కౌన్సిల్ సమావేశంలో 71 అంశం పైన మేమందరూ కూడా కార్పొరేటర్స్ అందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. తిరుపతిలో అలాంటి స్థలాన్ని ఎంత విలువైన స్థలమో ఆ స్థలాన్ని అమ్మకానికి పెట్టడం అనేది కూడా తిరుపతి ప్రజలందరూ కూడా బాధాకర విషయం. కాబట్టి మేము కార్పొరేటర్లందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. దయచేసి తిరుపతిలో ఉన్నటువంటి ఈ మున్సిపల్ స్థలాన్ని అమ్మకూడదని మేము కోరుకుంటున్నాము. శాంతి భద్రతలకు భంగం అంటూ కూటమి కన్నెర్ర చేస్తుంటే పరామర్శకు వెళ్తే పగబడతారా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. మరి టూర్ ఇంపాక్ట్ ఏపీలో ఎలా ఉండబోతోంది? నమోదు కాబోయే కేసులెన్ని అనేది చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఓదార్పుకి వెళ్తున్నారా లేదా దండయాత్ర చేసేదానికి వెళ్తున్నారా? మొన్న ఒక చోట తెనాలికి వాళ్ళు బంగ్యాకు గంజాయి డ్రగ్స్ అమ్మే వాళ్ళని పోలీసు వాళ్ళ మీద చేసుకుంటే వాళ్ళని తీసుకుని వచ్చి కొడితే అక్కడికి పోయి రెచ్చగొడతావు. ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ మీద ఏదంటే అది మాట్లాడతావు. నిన్న ఒక చోటకు పోయి పరామర్శించి అతను రూలింగ్ అంటే మా కౌంటింగ్ అయింది జూన్ 4వ తేదీ అయితే ఆయన చనిపోయింది 5-6 తేదీలో చనిపోతే మేము ప్రమాణ స్వీకారం 12 చేస్తే కూటమి ప్రభుత్వం అరాచక వాళ్ళ మన బాగా వద్దిస్తున్నారు, వాళ్ళు అరాచకం చేస్తున్నారు, వాళ్ళని అరాచకాలు తట్టుకోలేకుండా చచ్చిపోయాడని చెప్తారు. మీకు నిజంగా ఒక పద్ధతి ఉన్నదా? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు? నరుకుతాం, మేము తలకాయలను నరుకుతాం. ఇదా నువ్వు చెప్పేది? తలకాయలు నరికేస్తాం అనేదా? ప్రజలకు ఇదేనా నువ్వు సందేశం ఇచ్చేది? ఎవరిని నరుకుతావో తెలియదు. మీ బాబాయిని నరికేసినావు గతంలో, చంద్రబాబు నాయుడు గారి మీద వేసావు. సొంత చెల్లి ఫోన్లు ట్యాప్ చేస్తావు. సొంత చెల్లి ఫోన్లు ట్యాప్ చేస్తే నువ్వు సొంత చెల్లిని తల్లిని చూడనాడు ఈ రాష్ట్ర ప్రజలను ఏం సేవ చేస్తావు చెప్పు? ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఏం చేయగలుగుతావు చెప్పు? నీ అరాచకం తట్టుకోలేకనే మీ సమాధుల మీద ఈ రాష్ట్ర నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర నిర్మాణం జరుగుతూ ఉంటే మీరు ఏ విధంగా మళ్ళీ 29లో వస్తామని కలగంటూ ఉన్నారు? ఆ విధంగా మీరు మాట్లాడే గత 5 సంవత్సరాలలో ఏటను నరికినట్టు నరుకుతాం, తొక్కుకుంటా పోతాం అని చెప్పి మాట్లాడినటువంటి మాటలకే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మిమ్మల్ని పూర్తిగా సమాధి చేసేశారు.
ఇంకా పైకి రాకూడదు అని చెప్పి సమాధి చేసేశారు. సమాధి అయిపోయిన తర్వాత మళ్ళా మేము 29లో వస్తామని కళ ఎలా కంటున్నారు అని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు సంవత్సరంకు ముందు చనిపోయినటువంటి, అంటే జూలై 4వ తేదీ రిజల్ట్ వచ్చింది, జూలై 5వ తేదీ ఇతను పాయిజన్ తీసుకున్నాడు, జూలై 9వ తేదీ చనిపోయాడు. మేము ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు? 12వ తేదీ. అంటే మేము ప్రమాణ స్వీకారం చేయకముందే అతను చనిపోతే అప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కదా ఉన్నారు. ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవంను పురస్కరించుకొని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు. తిరుపతి అలిపిరి మార్గంలోని డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద నుండి ర్యాలీని నిర్వహించారు. నగర పరిధిలోని యూపీహెచ్సి డాక్టర్లు, ఏఎన్ఎంలు, నర్సులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ విచ్చేసి జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి వారసత్వంగా వచ్చే ఎర్ర రక్త కణాల రుగ్మతని తెలిపారు. తల్లిదండ్రుల నుండి అనువంశికంగా సంక్రమిస్తుందని బాలకృష్ణ నాయక్ మీడియాకు తెలిపారు. వ్యాధి పట్ల ముందస్తు జాగ్రత్త వహిస్తే ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రాదని, ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ మన శరీరంలో రక్త కణాలు తయారవుతాయి. రక్త కణాలు తయారవడంలో ఈ వంశపారపర్యంగా వస్తుంది సికిల్ సెల్ డిసీజ్. వాళ్ళలో ఏమవుతుందంటే ఈ రక్త కణాలు తయారవడం వల్ల అబ్నార్మాలిటీ వస్తాయి. అవి సికిల్ సెల్ అంటే కొడవలి ఆకారంలో తయారవుతాయి. సేపు కొడవలి ఆకారంలో తయారవడం వల్ల ఏమవుతుందంటే అవి ఈ పేషెంట్ ఎక్కువ రక్తహీనతతో బాధపడతారు. రక్తహీనతతో బాధపడడం వల్ల రక్త కణాల్లో ఈ సికిల్ సెల్ ఉండడం వల్ల రక్తం ప్రసారంలో అడ్డంకి పడడం వల్ల ఏం జరుగుతుందంటే నొప్పులు రావడం, తర్వాత ఇమ్యూనిటీ తగ్గడం, ఇన్ఫెక్షన్ రావడం, తర్వాత వాళ్ళు నీరసంగా ఉండడము, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఎక్కువగా ఏ పాపులేషన్ ఎక్కువ ఏ వస్తుందంటే ఈ మనం చూసుకున్నామంటే ఎక్కువ ట్రైబల్ పాపులేషన్, ట్రైబల్ ఏరియాలో వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. భావి భారత ప్రధాని, భారతదేశ పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 54వ పుట్టినరోజు పురస్కరించుకొని నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తనయుడు రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని తిరుపతి రాజీవ్ గాంధీ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకొని కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా చిట్టిబాబు, రాంభూపాల్ రెడ్డి, గోపి మీడియాతో మాట్లాడుతూ భారతదేశ అభ్యున్నతికి, ప్రగతికి దోహదపడే శక్తి సామర్థ్యాలు రాహుల్ గాంధీకి ఉన్నాయని, 2029లో భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు. దేశ ప్రజలు, ముఖ్యంగా మేధావులు, విద్యార్థులు, యువతకు అండగా నిలుస్తూ అనునిత్యం ప్రజల పక్షాన పోరాడుతున్న రాహుల్ గాంధీ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వము అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన రాహుల్ గాంధీ శ్రమ లేకుండా పోరాటం చేస్తున్నారు. ఈరోజు కులగణ కానీ జనగణ కానీ ఈరోజు బీజేపీ మొదలుపెట్టిందంటే దానికి రాహుల్ గాంధీ గారు వేసిన పోరాటం వల్ల ఈరోజు కులగణ జనగణ జరగడుతోంది. ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం పైన కానీ అదే న్యాయ వ్యవస్థ పైన దాడి జరుగుతోంది, ఎలక్షన్ పైన కూడా దాడి జరుగుతోంది. దీనంతా కూడా ప్రతిపక్షంలో ఉండి రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేసి ఆయన నిరంతరం శ్రమిస్తున్నాడు. మా రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి ఈరోజు జన్మదినం. ఆయన నేతృత్వంలో 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఈ బీజేపీ మతతత్వ పార్టీ తొందరలోనే దాన్ని తరిమివేసి 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి మా రాహుల్ గాంధీ గారు ఎంతో కృషి చేస్తున్నారు. మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఆయనకి తోడుంటామని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి 55వ జన్మదిన సందర్భంగా తిరుపతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మేము సంబరాలు జరుపుకుంటున్నాము. భారతదేశానికి భవిష్యత్తులో
మంచి జరగాలంటే రాహుల్ గాంధీ లాంటి నాయకులే ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీజేపీ ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక నాయకుడు ఎవరన్నా భారతదేశంలో ఉంటేది అది రాహుల్ గాంధీ గారే. ఆయన నాయకత్వంలో దేశానికి మంచి రోజులు వస్తాయని మేము ఈ సందర్భంగా తెలుపుతాం. తిరుపతి లిటిల్ ఏంజల్స్ విద్యార్థికి జాతీయ స్థాయిలో ఎక్సలెన్స్ అవార్డు రావడం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పొందడం తమ పాఠశాలకు సంతోషంగా ఉందని డైరెక్టర్ శ్వేతారెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీసీఎస్ భాగస్వామ్యంతో వ్యర్థాలను ఉపయోగించి నూతన ఉత్పత్తులను తయారు చేయడానికి అవలంబించే 5 పద్ధతులు అనే అంశంపై 2023 ఆగస్టు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో రెడ్డి గీతిక జిల్లా స్థాయిలో పాల్గొని రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో విజేతగా నిలవడం గర్వకారణంగా ఉందని శ్వేతారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా లిటిల్ ఛాంప్స్ ఎక్సలెన్స్ అవార్డును అందుకోవడం తిరుపతికే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమని సంతోషాన్ని వ్యక్తం చేశారు. లిటిల్ ఏంజల్స్ పేరు ప్రఖ్యాతులను జాతీయ స్థాయిలో శిఖరాగ్రమును నిలిపిన గీతిక భవిష్యత్తులో అంచెలంచెలుగా ఎదిగి మరెన్నో అవార్డులను సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,02,390 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,273 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,10,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 113 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్ రాజధాని ఖమేనీ బంకర్ ప్రాంతంలో భీకర బాంబు దాడి. ఆంధ్రప్రదేశ్లో పెరిగిన ఆదాయం, రెవెన్యూ శాఖలో భారీ పెరుగుదల. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, బయట వరకు క్యూలైన్. వైరస్ ముఖం చాటేస్తుంది, శాంతిస్తున్న మహమ్మారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.